ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఉదయం లేచారా? అందరూ ప్రార్థన చేసుకున్నారా? దేవుని వాగ్దానం చదువుకుంటున్నారా? ఎందుకంటే మనందరం కూడా ప్రభు తట్టు తిరగాలి. మార్నింగ్ ఎవరి వైపు చూస్తామండి? మన దేవుని తట్టు. మన రక్షకుడు, మన దేవుడు, ఆయనతో మన దినచర్య ప్రారంభం కావాలి. ఎప్పుడు ఆయన మనతో ఉంటాడు, మనం కూడా ఆయనతో ఉండాలని దేవుని చిత్తం. మనం ఆయనతో ఉండాలి. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ఆయనతో మనం ఉండాలంటే, ఆయనకి సన్నిహితులుగా ఉండాలంటే ప్రభుతో మాట్లాడాలి. మీరు ఒకవేళ ఏ ఒంటరితనంలో, రోగాలతో, బాధలతో, వేదనతో, కుటుంబ పోరాటంతో, ఆర్థిక సమస్య దిగులు పడుతున్నారా? ఏం కాదు. దేవుడు మీ పక్షంలో కృప చూపుతాడు. మీకు తప్పక సహాయం చేస్తాడు. తండ్రిగా, తల్లిగా, భర్తగా, భార్యగా, ఒకవేళ యవ్వన బిడ్డలుగా మా జీవితం ఏంటి, మా బిడ్డల జీవితం, మా కుటుంబం ఏంటి అనుకుంటున్నారా? ప్రభు నమ్మదగిన వాడు, ఆయన అన్యాయస్తుడు కాదు. శ్రేష్టమైన ఆయన కృపను మెండుగా మీపై కుమ్మరించబోతాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని బట్టి మీరు ఎంతో బలపడుతున్నారని, రోజు కూడా శ్రేష్టమైనది, ప్రతిదినము ఫ్రెష్ మన్నా నూతన వాగ్దానాన్ని దేవుడు మనకిస్తున్నాడు. మీరు అందుకని ఆ వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతించండి. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మమ్మల్ని కూడా మీరు ఎత్తిపడుతున్నారు ప్రార్థనలో. మా పిల్లల కోసం, మా కుటుంబం కోసం, దైవజనుడి కొరకు ప్రార్థన చేస్తున్నారా? నేను నమ్ముతున్నాను ఎవరు వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు. మీరు వాగ్దానం అయిన వెంటనే దైవజనుల వాళ్ళ బిడ్డలని ఈ పరిచయలో వాడుకొని వారు ప్రార్థనాపూర్వకంగా ఉండి ఆరోగ్యంగా ఉండి అనే ప్రార్థన చేయండి. ఓకేనా? మరి మీరందరూ ఎదురు చూస్తున్నారు. చదువుకుందాం. చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం 2వ మాట. అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందువు. దేవుని తట్టు తిరిగే వారిని దేవుడు ఎన్నడూ కూడా సిగ్గుపరచడు. వింటున్నారా? ఆయన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. ఆయన మనకిచ్చే ప్రత్యక్షతలు బలమైనటువంటివి ఉన్నాయి. దేని ద్వారా? ప్రార్థన ద్వారా, ఆయన మీద ఆధారపడడం ద్వారా, ఆయన తట్టు చూడడం ద్వారా. అంటే దాని పై మాటలు ఉంటుంది. చాలా మిమ్మల్ని రాజులుగా, రాణులు, అంటే దేవుడు ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చే దేవుడు. అంత క్లియర్గా నేను చెప్పడానికి, రక్షణలో కానీ, ఆత్మీయ విషయంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, ఇహలోక పరంగా కూడా నిన్ను ఒక ఆధ్యాత్మిక స్థితిని పైకి లేపి అన్ని విధాలుగా ఉన్నతంగా ఉంచే దేవుడు. నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకున్నావు. ఆయన నిన్ను ఎందుకు అవమానపరుస్తాడు? అన్యజనుల మధ్యలో, బంధువుల మధ్యలో, స్నేహితులు, నిన్ను ఇప్పుడు అవమానపరచబడేవారి మధ్యలో, నీ కుటుంబాన్ని చిన్న చూపు చూసేవారు, నిన్ను తొక్కేసేవారి మధ్యలో దేవుడు నీకు ఒక మంచి వాగ్దానం చేస్తున్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు ఎన్నడూ అవమానం నొందరు. నేను నిన్ను అవమానం నొందనియను. ఈరోజు వాగ్దానం, నేను నిన్ను అవమానం నొందనివ్వను. వింటున్నారా? నువ్వెందుకంటే ఆయన తట్టు చూస్తున్నావు. నేను నిన్ను అవమానం నొందనివ్వను. ఏ అవమానం, ఏ బాధ, ఏ వేదన, ఏ రోగం, ఏ సమస్య నిన్ను పీడిస్తుందో అక్కడి నుంచే ప్రభు లేవనెత్తబోతున్నాను. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని థ్యాంక్స్ చెప్పండి. రోగమని, వ్యాధి అని, ఒకవేళ దేనిని బట్టి నీ ఇల్లు, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ ఎవరి జీవితం కృంగిపోయిందా? తప్పక నీకు న్యాయం చేస్తాడు. కాబట్టి అందరూ దేవుని థ్యాంక్స్ చెప్పి, దేవుడు నిన్ను అవమానం నొందనివ్వడు. అంటే నీ తలపైకి ఎత్తబోతున్నాడు. వింటున్నావా? నిన్ను అవమానం నొందనీయను అంటే ఏంటి అర్థం? నీ తలని పైకి ఎత్తేదని. ఇక్కడ ధైర్యంగా ఉండండి. దేవునికి థ్యాంక్స్ చెప్పి అందరం ప్రార్థన చేసుకో. తండ్రి, ఉదయకాలం ఎంతమంది నాయన బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, వింటూ ఉన్నారో, చూస్తున్నారు. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, విడిపోయిన భార్య భర్తలు కుటుంబాలు కట్టపడాలి. ఒకవేళ ఇంట్లో ఉండి కూడా గొడవల అసమాధానం ఉంటే తొలగించండి. పిల్లల మాట వినిన వారు మారాలి. తల్లిదండ్రుల మాట వినిన వారు మారాలి. ఆత్మీయులు అభివృద్ధి పొందాలి. పడిపోయిన వారు లేవనెత్తబడాలి. రోగాల చేత, వ్యాధుల చేత ఉన్నవారు యేసు పొందిన గాయముల వలన వారు స్వస్థత నొందుదురుగాక. వారి రోగములని క్యాన్సిల్ అయిపోయి హీల్ అయిపోవాలి. అది ఎటువంటి వ్యాధులైనా ప్రభా, జ్వరములు, జలుబులు, దగ్గులు, క్యాన్సర్స్, రకరకములైన వ్యాధులన్నీ స్వస్థత పరచబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నాయన కుటుంబాల శోధనలు తొలగాలి. విడిపోయిన భార్యాభర్తలు నాయన అప్పులు భారాలు, ఆర్థిక భారాలు, మానసిక ఒత్తిళ్ళు నాయన ఎంతోమంది ప్రభా మళ్ళీ పెళ్ళి అయిపోయి భయంకరమైనటువంటి స్థితిలో వేరువేరు అయిపోయి తెలియని పరిస్థితుల్లో అగోమచర్యంగా భయంకరమైన స్థితిలో ఉన్నారు. కానీ వారి జీవితాలకు విడుదల ఇవ్వండి. వివాహం కాని బిడ్డలకు చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు, గర్భం లేని గర్భాలు తెరవబడాలి. తండ్రి, ఎవరెవరైతే ప్రభు చదువుకుంటూ ఎగ్జామ్స్ చక్కటి రిజల్ట్ బిడ్డలకు సహాయం చేసి తోడుగా ఉండండి. జాబ్ లేదని ఏడుస్తున్న బిడ్డలకి జాబ్ ఇవ్వండి. ఆర్థిక విషయాల్లో పడిపోయిన వారు లేవనెత్తండి. నాయన ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వండి. భూ సంబంధమైన గొడవలు, కొట్లాడు తొలగించి వారి భూముల విషయంలో న్యాయం చేయండి.
అంతేకాక ప్రభా వారి డబ్బు ఇతరులకు ఇచ్చున్నారు నాయన. డబ్బు తీసుకున్న వారు మా డబ్బు తీసుకుని నిద్ర పట్టొద్దు నాయన, వారి డబ్బు వారికి తెచ్చియాలి. ఆ విధంగా సహాయం చేయండి నాయన. ఇతర దేశంలో ఎవరు మా ప్రియులు చూస్తున్న వారు ఉన్న దేశంలో రక్షణ కార్యం, విడుదల కార్యం వారికి జరగాలి. భారతదేశానికి రావాలంటే క్షేమంగా రావాలి. ఈ భారతదేశ ప్రజలు మా ప్రియులందరినీ మీరు కాపాడండి. ఏ దేశానికి వెళ్ళాలని వారు కోరుకుంటున్నారు, నీ చిత్తమైతే వీసా ప్రతి విషయంలో సహాయం చేయండి. ఇదిగో ప్రభా, ఈరోజు ప్రతి బిడ్డని మేము బ్లెస్ చేస్తున్నాం. కోర్టు కేసులు ఉంటే కొట్టివేయబడాలి నాయన, కుటుంబ పోరాటాలంటూ కొట్టివేయబడాలి, మరి మానసిక రోగాలంటూ కొట్టివేయబడాలి. మా దేశాన్ని రక్షించండి, ప్రపంచాన్ని రక్షించండి, ఉజ్జీవం దయచేయండి. క్రైస్తవ సమాజాన్ని, సంఘాలని మీరు ఆశీర్వదించి లేవనెత్తండి. కల్వరి పరిచయని, దాసుని, నన్ను, నా పిల్లల్ని, మా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి ఆత్మీయంగా వర్ధిల్ల చేయమని మా సంఘాలని. ఇదిగో ప్రభా, ఈ లైవ్ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డని దీవిస్తూ నాయన, ఎవరిది మ్యారేజ్ డేనో ఆ కుటుంబానికి శుభము దీవెని సంవత్సరం అంతా, ఎవరిది బర్త్డేని వారిని దీవిస్తే సంవత్సరం అంతా అద్భుతమైనటువంటి దీవెన దయచేసి మీ కృప కుమ్మరించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్న అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మీ ప్రియులకి, మీ స్నేహితులకి వాగ్దానం పంపండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఉదయం 5 నుంచి 6 ప్రేయర్స్లో పాల్గొనండి. ఈవినింగ్ 6 to 9 లైవ్లో పాలు పొందండి. దేవుని అద్భుతమైనటువంటి కార్యం. మీరు ఎప్పుడు బెల్లంపల్లి రావాలని శనివారం సువార్త సభ, ఆదివారం ఫస్ట్ సర్వీస్లో దైవజనుడు ఉంటారు. రెండోది కల్వరి ప్రామిస్ అండి. 3 ఆరాధనలో ఒకరు సెకండ్ సర్వీస్, థర్డ్ సర్వీస్లో ఇద్దరం ఉంటాం. ఇది గమనించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.